యాక్చువల్గా ఎంపీసీ స్టూడెంట్స్, బైపీసీ స్టూడెంట్స్ తక్కువ మంది రాస్తారు దీనికి. ఎక్కువ మంది రాసే స్టూడెంట్స్ ఎక్కువగా నాన్ సైన్స్ స్టూడెంట్స్, మ్యాథ్స్ సైన్స్ స్టూడెంట్స్ ఎక్కువ మంది రాస్తారు. సో ఇది జనరల్గా ఫ్యూచర్లో ఈ నాన్ మ్యాథమెటిక్స్, నాన్ సైన్స్ స్టూడెంట్స్ తగ్గాలని కోరుకునే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి నేనండి. సరే దానికి రకరకాలుగా నన్ను తిట్టుకుంటారు కానీ సరే అది పక్కన పెట్టండి. ఎందుకంటే అవన్నీ కోవిడ్కి ముందు అన్నీ నడిచినాయి. కోవిడ్ తర్వాత ఇంకేం నడవు ఇవన్నీ. 20 ఏళ్ళ క్రితం చదివాను సార్, 10 ఏళ్ళ క్రితం చదివానండి, నేను గ్రూప్ 2 కొట్టాను, మా అబ్బాయి చదివి కొట్టిస్తాను, నేను BA చదివిస్తాను, లేదా BBA చదివిస్తాను, బీకామ్ చదివిస్తాను అంటారు. దయచేసి నేను రికమెండ్ చేయను. ఇంకా మీరు నెత్తి మీద విపరీతమైన ప్రేమ ఉండి మీకు అసలు మ్యాథ్స్ అంటే భయం వేసేసో, లేకపోతే నాకు పర్లేదు, నాకు బాగా రిచ్ పర్సన్నే, ఏదో డిగ్రీ చదువుకుని పెళ్లి చేసుకుంటాను అనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, మరీ అపార్ట్మెంట్లోకి వెళ్తే క్లాసులు కూడా జరగకుండా డబ్బులు ఇస్తే పాస్ చేసి సర్టిఫికెట్లు కొనుక్కునే ఇలాంటి కాలేజీలు కాదు, కానీ కొంచెం CUET ఎగ్జామ్ ద్వారా వచ్చే కాలేజెస్ ఏవైతే ఉంటాయో దీనికి ట్రై చేయండి కనీసం. దీంట్లో భాగంగా ఆల్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. కానీ ఈ యొక్క స్కోర్ ద్వారా మీరు కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్కి కానీ, కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్కి కానీ, డీమ్డ్ యూనివర్సిటీ వద్దు బట్ మామూలుగా ఎలిజిబిలిటీ చెప్పాలి కూడా చెప్తున్నా, డీమ్డ్ యూనివర్సిటీస్కి కానీ, అట్లాగే కొన్ని ప్రెస్టీజియస్ కాలేజెస్ ఏవైతే మీకు ఉంటాయో, ఇప్పుడు TAF, టాటా ఫండమెంటల్ TAFR కానివ్వండి, లేకపోతే BA కోర్స్ చెప్తూ ఉంటున్నాను ఎక్కువగా వీడియోలో అలాంటివి కానీ. సో ఇట్లాంటి ప్రైవేట్ రకరకాల కాలేజెస్లో ఏవైతే ఉంటాయో కొన్ని స్టేట్ యూనివర్సిటీస్ కానీ అన్ని రకాల కాలేజెస్కి కూడా CUET యొక్క ర్యాంక్ని, పరిధిని, దీని యొక్క వ్యాలిడిటీని, దీని యొక్క ఎలిజిబిలిటీని, పరిధిని పెంచుతున్నారు. ఇది మంచి పరిణామం. ఎందుకంటే ఒకే ఎగ్జామ్ కింద తీసుకొచ్చినట్లయితే ఇబ్బంది ఉండదు. ఫ్యూచర్లో JEE మెయిన్స్ కానీ అతను నీట్ ఎగ్జామ్ను కూడా CUET పరిధిలోకి తీసుకురావాలనేది చాలా బలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మోస్ట్లీ జరుగుతుంది. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ ఎవరికి కావాలో ఆ సబ్జెక్ట్ పికప్ చేసుకుని రాసుకోవడం అంతే. ఇది ఓవరాల్గా CUETకి సంబంధించినటువంటిది. ఫీజు మ్యాక్సిమం 5 సబ్జెక్టుల వరకు మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, మినిమం 3 సబ్జెక్టుల వరకు చేసుకోవచ్చు.